నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే కాపాడారమ్మ నీకు దేవుడు. అందరూ నన్ను విడిచినా నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. బాధలు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నన్ను విడిచినా నన్ను విడువనంటివే. ఎవరు విడిచినా కూడా ఏం చేసినా కూడా నాకు మాత్రం దేవుడే ఉన్నాడు. ఈరోజు ఇద్దరు కుమార్తెలు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇంత మంచి అవకాశం వారికై వారు జ్ఞాపకం చేసుకోవచ్చు, చక్కగా ఎవరికైనా భోజనాలు పెట్టుకోవచ్చు, చక్కగా ఇంకా కూడా వారు కూడా భోజించవచ్చు. కానీ అంతకన్నా విలువైనది ఏందమ్మా? దేవుని నుండి జ్ఞాపకం చేసుకోవటం, దేవుని బిడ్డలు పిలుచుకొని ప్రార్థన పెట్టుకొని దేవునికి తెలియచేయటం, దేవుని స్వర్తమానం ఆ ఇంటి ముందు వినిపించటం. మరి ఓకే, పాస్టమ్ గారు వచ్చినారు, ఆమె కూడా ఒక మాటలు రెండు మాటలు తన వాక్యం ద్వారా, ఎందుకంటే నాకు తెలియదు, మరి రేచెల్ నాకు చెప్పలేదు కనుక అమ్మ సారీ, మీరు కూడా వచ్చి దేవుని మాట ఒక వాక్యం ఒక వాగ్దానం అట్లా పోకూడదు, దేవుని సేవకులు పోకూడదమ్మా. ఒక వాగ్దానం చెప్పండి, నేను ముగిస్తాను. ఇంకా ఒక వచనం చూసుకొని నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథము, ఇది అందరం చదువుతాము, అందరం ప్లీజ్ ఎవరు ప్లీజ్ ఎవరు అలాగే. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, పరమగీతముల తర్వాత ఉంటుంది, 38వ అధ్యాయము 18, 19 వచనాలు. 38వ అధ్యాయము 18, 19 వచనం. పాతాళమున నీకు స్తుతి కలగదు, పాతాళమున నీకు స్తుతి కలగదు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. ఏమంట? అది మృతి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను చనిపోయినానుకో, ప్రార్థిస్తూనే ఉన్నాను, సమాధి పెట్లో పెడతాను, అప్పుడు నేను స్తుతిస్తానా? ఏమా? స్తుతించాల్సిన సమయంలో స్తుతించాలి. సిగ్గుపడితే ఏమైతే? నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా.